ఆపరేషన్ సింధూర్ పై దేశ ప్రజలు గర్వపడుతున్నారని ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానించారు. చక్ర వ్యూహాలతో త్రివిధ దళాలు ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. మన మహిళల సింధూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామని మోడీ అన్నారు. देश के 18 राज्य और केंद्र शासित प्रदेशों से भी लाखों लोग ऑनलाइन आज यहां हमारे साथ जुड़े हैं। अनेक राज्यों के राज्यपाल, मुख्यमंत्री, लेफ्टिनेंट गवर्नर, अन्य जनप्रतिनिधि आज हमारे साथ हैं। मैं देश भर से जुड़े सभी महानुभावों का, जनता जनार्दन का अभिनंदन करता हूं। भाइयों और बहनों, मैं यहां पर करणी माता का आशीर्वाद लेकर आपके बीच आया हूं। करणी माता के आशीर्वाद से विकसित भारत बनाने का हमारा संकल्प और मजबूत हो रहा है। थोड़ी देर पहले विकास से जुड़ी 26,000 करोड़ रुपए की परियोजनाओं का यहां शिलान्यास और लोकार्पण हुआ है। मैं इन परियोजनाओं के लिए देशवासियों को, राजस्थान के मेरे भाई बहनों को बहुत बहुत बधाई देता हूं। साथियों, विकसित भारत बनाने के लिए आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाने का बहुत बड़ा महायज्ञ चल रहा है। हमारे देश की सड़कें आधुनिक हो, हमारे देश के एयरपोर्ट आधुनिक हो, हमारे यहां रेल और रेलवे स्टेशन आधुनिक हो, इसके लिए पिछले 11 साल में अभूतपूर्व गति से काम किया गया है। आप कल्पना कर सकते हैं, इंफ्रास्ट्रक्चर के इन कामों पर देश पहले जितना पैसा खर्च करता था, आज उससे 6 गुना ज्यादा पैसा खर्च कर रहा है। 6 गुना ज्यादा। आज भारत में हो रहे इन विकास कार्यों को देखकर दुनिया भी हैरान है। आप उत्तर में जाएंगे तो चिनाब ब्रिज जैसा निर्माण देखकर लोग हैरान हैं। पूर्व की तरफ जाएंगे, శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ రికవరీ యాప్ ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శ్రీనిధి క్రికెట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల మహిళా సమైక్య స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి ఆర్థిక సహాయం అందించడానికి ప్రోత్సహించింది. శ్రీనిధి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం. చాలా సంతోషకరమని భావిస్తున్నాను. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు పేమెంట్ కట్టేటప్పుడు వాళ్ళకి 12 నెలల నుంచి 36 ఈఎంఐలు పడుతూ ఉంటాయి. ఆ 12 నెలలు 36 ఈఎంఐలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కట్టారు, ఎంతవరకు వాళ్ళ లోన్ రీపేమెంట్ అయ్యింది, అసలు పర్ మంత్ ఈఎంఐ ఎంత కట్టాలి అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది. సో మేము గ్రౌండ్లో తెలుసుకున్నటువంటి ప్రాబ్లమ్ని డిజిటలైజ్డ్ ఈ సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని ఈరోజు ఎండీ గారితో చెప్పంగానే ఆయన వెంటనే దీనికి కార్యాచరణ చేసి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, శ్రీనిధి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మైక్రో ఫైనాన్సెస్కి పూర్తిగా ప్రజల ఎవరైతే
పేదవారు ఉన్నారో మైక్రో ఫైనాన్స్కి వెళ్లకుండా వెంటనే వాళ్ళకి లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా బ్యాంక్ ఉందంటే అది శ్రీనిధి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గడిచిన 14 నెలల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంక్ లోన్స్ రూపంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల ఎస్హెచ్జి ఉమెన్కి కూడా ఈ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా 48 అవర్స్లో వాళ్ళకి లోన్ ఇచ్చే సదుపాయం కూడా వీళ్ళు కల్పించారు. వాళ్ళ అప్రూవల్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ, అలాగే రికవరీ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ ఈరోజు బ్యాంక్ నడిపిస్తున్నటువంటి శ్రీనిధి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ వైపు వెళ్లకుండా వెంటనే మనం లోన్ ఇచ్చి, అది కూడా 11% ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే వీళ్ళు వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి 7% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 11% ఇంట్రెస్ట్ ఇచ్చి, అందులో మళ్ళీ 2% మళ్ళీ మన మండల సమాయకి వివోకి కూడా ఇచ్చి వెనక్కి ఇచ్చి, వాళ్ళ తాలూకా మండల సమాయకి వివోకి కూడా కొంత మెయింటెనెన్స్గా ఇచ్చి, ఆ 2% ఇంట్రెస్ట్ రేట్లో 7% డివిడెండ్ కూడా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా 7% ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇచ్చి బ్యాంక్ని ఇండిపెండెంట్గా ప్రాఫిటబుల్గా తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యం. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహిళలు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తూ, పేమెంట్ వివరాలు కూడా, అంటే ఎంత పేమెంట్ చేశాము, ఎప్పుడు చేశాము, ఇంకెంత బకాయి ఉంది, ఎన్ని నెలల్లో మీ లోన్ క్లోజ్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈ బ్యాంక్ తాలూకా యాప్ లాంచ్ చేయడం, ఖచ్చితంగా ఒక వివోఏ కానీ సిసి క్లస్టర్ కోఆర్డినేటర్ కానీ దీన్ని యాక్సెస్ చేస్తూ మహిళలందరూ ఎవరైతే ఈ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ రీపేమెంట్ని ఈ యాప్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకు సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు బ్యాంకు వెళ్ళి పే చేసేదానికన్నా వీలే వెళ్ళి శ్రీనిధి ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా కంప్లీట్ నాలెడ్జ్, ఎందుకంటే ఈరోజు వివోకి కూడా అవగాహన లేకపోవచ్చు. జనరల్గా ఏంటంటే వాళ్ళు 10 మంది మహిళలు ఉన్నారు, 10 మంది కలిపి ఎంత అవుతుంది అంటారు, ఎవరు ఎంత కట్టారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. దానికి కూడా పూర్తిగా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని డైరెక్ట్గా ఎవరైతే ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో డైరెక్ట్ వాళ్ళే పేమెంట్ చేసే పద్ధతిగా ఈరోజు సమకూర్చడం అంటే ఖచ్చితంగా ఐ కంగ్రాచులేట్ దర్ శ్రీనిధి టీమ్ అండ్ ద బ్యాంక్. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. తన మోసాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నాడు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగారని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న కరెంట్ అఫైర్స్ మీద, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఇప్పటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్న వివిధ అంశాల మీద నాణ్యానికి రెండో వైపున, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాణ్యానికి రెండో వైపును కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది, వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు, కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు
చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. నేనైతే రాష్ట్రాన్ని బాగు చేస్తానని కూడా, జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా, ఇటువంటి తప్పుడు మాటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం. మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడూ చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని, కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని, దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడూ కూడా ఎవరు కూడా గతంలో చూడాల. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు. గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం, మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం. మా ప్రభుత్వంలో దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో ప్రారంభమైన అనకాపల్లి జిల్లా మినీ మహానాడు హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో మినీ మహానాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డులో ప్రారంభమైన అనకాపల్లి జిల్లా మినీ మహానాడు హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో మినీ మహానాడులో పాల్గొన్న అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. మినీ మహానాడులో పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదం. కొన్ని వేల కేజీల బంగారాన్ని దోచేసి ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు మొన్న మీటింగ్ లో కూర్చొని సినిమా చూపిస్తా అంటున్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సినిమా చూపించింది సరిపోలేదా? ఇంకా ఏమైనా బ్లాక్ బ్లాస్టర్ సినిమా ఏమైనా చూద్దాం అనుకుంటున్నాడా? వెయిట్ చేయి. ఆ 11 రాకుండా కనీసం సింగిల్ డిజిట్ లోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో. ఆ సినిమా కూడా నువ్వేం చూపించక్కర్లేదు. సినిమా ఈ రోజు ఎన్డీఏ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా మళ్ళా నువ్వు వస్తే రాష్ట్రాన్ని అగమేగోచరం చేస్తావన్న ఆలోచనతో నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా తిరిగి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్. జగన్ ఫేక్ సంక్షేమం, ఫేక్ బటన్, ఫేక్ ముఖ్యమంత్రి పాలకొల్లులో జరిగిన టీడీపీ మహానాడులో మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పాలనంతా కూడా ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీరెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15,000 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్ని మనం చూస్తాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి 2 కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు.
పోనీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే 1 సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. 250, 250, 250, 250 అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలకు కానీ మరి ఆ హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు అని, అటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోబోము అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ నిరసన దీక్ష శిబిరం వద్ద ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా మాట్లాడుతూ కార్మికులను తొలగిస్తూ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, దీనిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బలంగా వినిపిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ స్థాపించబడిందని, ఆ సమయంలో లాభాల బాటలో నడిచిందని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చిది చేయాలి అన్న చందంగా ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ను ఉద్ధరించేందుకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, ఇచ్చినట్టే ఇచ్చి అందులోంచి 8,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల కింద వెనక్కి తీసుకున్నారని ఆమె వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇది న్యాయంగా ఉందా అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీకి మీరు ఊడిగం చేస్తున్నారా? కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? మోదీతో లాలూచీ పడ్డారా, లేక ఈ కుట్రలో మీరు భాగస్వాములా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంటి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్. వైసీపీ మద్యం కుంభకోణంపై సరైన రీతిలో విచారణ సాగుతుంది. రేషన్ పంపిణీకి ఎండియు వాహనాల వల్ల జరిగిందేం లేదు. కుంకి ఏనుగుల రాకతో మందపుటి ఏనుగుల సమస్యకు పరిష్కారం విమానాశ్రయంలో జాతీయ మీడియాలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. We've been requesting, I think last August I went there and I took it, put my request in front of them, and I think they were very positive from the day one. And I think this particular situation to arrive, I think the entire credit should go to Siddaramaiah ji and Ishwar Khandre ji and Deputy CM Shivkumar ji, and I'm grateful for them. And especially the human and elephant conflict is really going quite high. For a lot of lives have been losing, had lost and been losing even recently. Also few lives had been lost.
So I think that would put a check to it. And these 6 elephants, I think 2 are about to come after 2 weeks. 1 got wounded. I think 6 of the out of 6, 4 are coming right now. They're on the way from Chittor. I think they would go. They'll be camped in Kuppam right now in Chittor. So first they would go into the forest and they train the wild elephants and they maneuver their path and make sure that they don't come into the fields and the paddy fields and whatever. It won't hurt the interest of the farmers. I think that's how it is. And Karnataka has around 3,600 elephants, and the biggest achievement I can say is it is a very emotional attachment for people of Karnataka. It is like giving their, they say it is like sending their daughters. So it is that's sentimental to them, and that's the reason why in previous governments somehow they didn't trust. I think somehow in the current NDA government under the leadership of Honorable CM Shri Chandrababu Naidu, and I think they trusted in that unit. So today marks the National Anti-Terrorism Day. There's a lot that has gone on between India and Pakistan. Say again. Today is an anti-terrorism day. It's being celebrated. There's a lot that recently India and Pakistan went through. You yourself had talked about how there should not be any violence, any kind of terrorism. PM Modi also taking the stand. What do you have to say, your message today? So, well, terrorism is a very cowardly act. First of all, a war will be waged between, even if we had someone, normally war will happen with equals. An army to army, but this particular terrorism, especially when you understand the kind of terrorism which prevails in India, it targets innocent civilians who doesn't even wield a weapon, who doesn't even have a say in national politics, and they're not policy makers, and it's a very cowardly thing, and they try to target those people, these terrorists, and especially in JKLF, the Kashmiri Pandits, how they had been slaughtered and how they had been kicked out of their own land. That is quite tragic. So it's a recurring issue even in the 80s when Kanishka bombing happened. But what I say, even the other day I was saying, recently also I was saying, if a bullet is fired somewhere else on an innocent civilian, it echoes all through India. So imagine saying some bomb blast happened, some blasted some flight within